ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు స్టోరీ. రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకొని చేరాడు. స్వయం పాకం చేసుకుంటాడు. ఆ రోజు ఆదివారం. ఫోర్టికోలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు. ఆక్కూరలు అని కేక వినిపించింది. 70 ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకొని కనిపించింది. పిలిచాడు. కాస్త గంప దించయ్యా అన్నది ఆమె. పాలకూర కట్ట ఎంత అడిగాడు. 10 రూపాయలకు 3 అయ్యా చెప్పింది అవ్వ. మరీ అన్యాయం, బయట 5 ఇస్తున్నారు అన్నాడు చిరుకోపంగా. 4 తీసుకోనాయనా కట్టలు తీసింది అవ్వ. 10 రూపాయలు ఇచ్చాడు. గంప కాస్త పట్టయ్యా అన్నది అవ్వ. గంపను తన వైపు ఎత్తి పట్టుకొని గంపను పైకి లేపుతూ 2 కట్టల పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి. అమ్మయ్యా, 10 రూపాయలకు 6 కట్టలు వచ్చాయి అనుకున్నాడు ఓకింత సంతోషంగా. అవ్వ వెళ్ళిపోయింది. ఎంత ఆశో ఈ ముసల్దానికి, ఇవాళ్ళో రేపో చావబోతుంది, ఇంకా డబ్బు మూటలు కడుతుంది ముసిముసిగా నవ్వుకున్నాడు. అప్పటినుంచి అవ్వ వచ్చినప్పుడల్లా గంప ఎత్తడానికి సాయపడుతూ ఒక బీరకాయో, 2 వంకాయలో, ఒక దోసకాయో, చిన్న సొరకాయో లాఘవంగా తీయటం మొదలుపెట్టి ముసలదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు. కొన్నాళ్ల తర్వాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ 2 కొత్తిమీర కట్టలు లేపేశాడు. అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది. 8 ఏళ్ల అమ్మాయి పుస్తకాల సంచిని మోస్తూ నానమ్మా నన్ను స్కూల్ నుంచి పంపేశారు ఏడుస్తూ వచ్చింది. అవ్వ కంగారుగా అయ్యో నా బిడ్డ, బాబు కాస్త గంప కిందకి దించినాయనా అన్నది రవితో. ఏడవకమ్మా, నేనొచ్చి చెబుతాలే, రేపు ఫీజు కడతాలే నా తల్లే, ఇంటికి పోదాం పదా అన్నది పిల్లను వాటేసుకొని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ. రవికి అర్థం కాలేదు. ఎవరీ పిల్ల అని అడిగాడు అవ్వను. నా మనవరాలు బాబు, ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతుర్ను వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు పురుగుల మందు మింగి చచ్చిపోయింది. మా ఆయన 3 ఏళ్ల బట్టి పక్షవాతం వచ్చి మంచం మీదున్నాడు. ఈ నలుసును సాగటానికి చిల్లి గవ్వలేదు. ఎప్పుడూ బయటికి వచ్చి ఎరగని నేను రోజు తెల్లవారుజామునే లేచి పొలాలకెళ్ళి 20 కిలోల కూరలు అరువు మీద తీసుకుని మోస్తూ ఇల్లిల్లు తిరుగుతూ అమ్ముకుంటూ పైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా. మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే 1000 రూపాయలు పెరిగిందని చెప్పారు. 4 రోజుల్లో కడతానని చెప్పి బతిమిలాడితే సరే అన్నారు. ఈరోజు చూడు బాబు, పసిపిల్లని కనికరం కూడా లేకుండా బయటికి పంపించారు అన్నది కళ్ళు తుడుచుకుంటూ. రవి నరాలు మొత్తం బిగుసుకొని పోయాయి. రక్తం స్తంభించిపోయింది. గిర్రున తిరిగి హాల్లోకి వచ్చాడు. అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది. మనసంతా ఉష్ణ జలపాతం అయిపోయింది. ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు దారలు కట్టాయి. ముసల్దానికి ఎంత డబ్బాస అనే తన వెకిలి మాట 1000 గుణపాలై దేహాన్ని కొల్లబొడిచింది. ప్రతి కష్టం వెనుక ఒక కన్నీటి గాథ ఉంటుందని తెలియని తనే అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు. పర్సులో చెయ్యి పెట్టాడు. బయటికొచ్చి అవ్వా, ఈ 5000 తీసుకుని మనవరాలు ఫీజు కట్టేయి అన్నాడు బలవంతంగా అవ్వ చేతిని తీసుకుని. హంపి, మొహంజాదారో శిథిలాలకు ప్రతీకలాంటి అవ్వ వృద్ధ శరీరం భూకంపం వచ్చినట్లు కనిపించింది. బాబూ, ఇంత అప్పు తీర్చాలంటే నాకు 1 ఏడాది పడుతుంది అన్నది వణుకుతూ. అప్పని ఎవరు చెప్పారు? చనిపోయిన మా అమ్మ ఆత్మ శాంతి కోసం ఇస్తున్నాను. ఇప్పుడే కాదు, నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజు కడతాను. రేపటి నుంచి రోజు నేను ఉన్నా లేకపోయినా 10 రూపాయల ఆకుకూరలు ఇచ్చేసి వెళ్ళు గంప పైకెత్తాడు రవి. మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు. వాకిట్లో 6 ఆకుకూరల కట్టలు కనిపించాయి. నేను బాగుండాలి అనుకోవటం స్వార్థం, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకోవటంలో లోక కళ్యాణం. సదానాథ్ సాధ్యతే సర్వం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.